అడవిని కంటి అనే సింహం పరిపాలిస్తుండేది. దానికి నక్క మరియు కాకి అనుచరులుగా ఉండేవి. ఓ రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పింది. అందుకు ఒప్పుకున్న సింహం నక్క అక్కడికి బయలుదేరాయి. కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడ వేడికి సింహం నక్కల కాళ్ళు కాలిపోయాయి, నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటె దగ్గరకు వెళ్ళింది. అలా వెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది. అందుకు ఒప్పుకున్న ఒంటె సింహాన్ని నక్కని తన వీపుపై ఎక్కించుకొని వాళ్ళ స్థావరానికి తెచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చింది. మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉంది అని అనింది ఒంటెతో సింహం. ఇక ఉన్నపలంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి కాకికి బొత్తిగా నచ్చలేదు. అవి ఓ ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండటం మేం చూడలేం. కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి. అది విన్న ఒంటె, వాళ్ళని వదిలే రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది. ఇక నక్క కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది. దాంతో సరే, ఒక్కొక్కరు వరుసగా రండి, ముందు చిన్న జీవితో మొదలు పెడతాను రా కాకి అని అనింది సింహం. ఇక కాకి ఆ మాటకి తుర్రుమని ఎగిరిపోయింది. నక్కేమో పరుగు లగించుకుంది. ఇకపోతే ఒంటె సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఈ చిన్న నా కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.